తిరుపతి రూటు హైవేనా కాబట్టి రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ హైవే లాస్ట్ టైం కూడా చూసే ఉంటారు. హైవేస్లో ఏముంటుంది చెప్పండి, నేను చూపించడానికి కావచ్చు, మీకు చెప్పడానికి ఏముంటుందో. కాబట్టి కాళహస్తి దాటిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. సో గాయ్స్, ఇప్పుడే కాళహస్తి నుంచి చాలా దాటి వచ్చేసాము. సరే, వ్యూ చూడండి, సూపర్ ఉంది. కొత్త హైవే అంటే ఇంకా అటుపక్క ఓపెన్ కాల, ఒక పక్క ఓపెన్ అయింది. కాకపోతే ఈ మంచి వ్యూ ఇటు బాగుంది, కానీ ఇందాక మేము పడ్డ స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు. నా లెఫ్ట్ లెగ్ అయితే కిందకి ఒకసారి, పైకి 2 సార్లు, మళ్ళీ కిందికి 2 సార్లు, ఎట్లే గేరు మార్చి 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 ఆయన అసలు బ్రేక్స్ అయితే మీరు నమ్మరు. నేను ఇప్పుడు ఇక్కడ బ్రేక్ కొడితే ఆ లారీ వెళ్ళే అంత దూరంలో పోయి ఆగుతుంది. డిస్క్ ప్యాడ్స్ అంత వేడిగా ఉన్నాయి. ఏంది డైవర్షన్స్, స్పీడ్ బ్రేకర్లు, బ్రేక్ వేయడం గేర్ మాత్రం, బ్రేక్ వేయడం గేర్ మాత్రం. మేబీ ఇప్పుడు ఒక హోప్ ఇటు ఒక కనీసం ఒక 20 కిలోమీటర్లు అన్నా ఉంటే హ్యాపీ. యాక్చువల్లీ కాళహస్తిలోకి ఎంటర్ కాగానే మీతో లాగ్లో కంటిన్యూ అవుతానని చెప్పినా, ఆడ అసలు అంత సీన్ లేదు. అసలు ఆ డైవర్షన్లు అవి ఇవి చూస్తే తోలే నాకే ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఇంకా మీరు చూసినట్టే మీకు తలనొప్పి వచ్చేది. ఆయన ఎవరో ధూమ్ రేంజ్లు అంటే బండి పండబెట్టి తిప్పాడు ఇప్పుడు. అది కారు వస్తుంటే పర్లా, రోడ్డు ఇది కానీ ఓపెన్ అయిందంటే అసలు పీస్ ఆఫ్ కేక్గా ఉంటుంది. అప్పుడు యాక్చువల్లీ మాకు ఈ 160 కిలోమీటర్స్ అంటే మేమున్న లొకేషన్ నుంచి 160 చూపించింది. ఊర్లో నుంచి 160 కిలోమీటర్స్కే 4 అవర్స్ చూపించింది. నాకు అప్పుడే డౌటు, ఏదో సంథింగ్ తేడా కొడుతుంది సీనా అని. తీరా చూస్తే కథ వేరే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అంటే అసలు కేక్ సూప్ అయిపోయింది. యాక్చువల్లీ ఇందాక మేము వస్తున్నప్పుడు మాతో పాటు ఒక అడ్వెంచర్ 390 వచ్చింది. ఆ బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అందుకే అలాంటి హై పవర్ ఉండే టూరర్స్ కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకే గాయస్, ఇంకా డైరెక్ట్గా శ్రీహరికోటే అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. గాయస్, ఫైనలీ రీచ్ ఇస్రో. మొక్కలు వాడిపోయినాయి. కరెక్ట్ టయానికి గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చిన రూట్ అయితే హైలైట్ ఉంది. అసలు ఇప్పుడు రిటర్న్లో పోయేటప్పుడు రికార్డ్ చేయాలి, ఛార్జింగ్లో ఉంది. సో నేను చెప్పానే, మా ఫ్రెండ్ హరితేజ్ అని, అది వీడే. అసలు మొక్కలు చూడండి, అసలు ఏదో ఇప్పుడే ఏ ఇంటికో మోల్డింగ్ పోసి సిమెంట్ పోసిన లాగా ఉన్నాం. కాకపోతే ఫైనల్లీ రీచ్డ్ ఇస్రో. నా డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అయింది. గాయస్, నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఇస్రో ఫైనలీ ఫుల్ఫిల్డ్ టుడే. ఇది గేటు, మనల్ని అలో చేయరు ఆబ్వియస్లీ. మేడ మీద కొట్టి బయట పంపిస్తారు. ఆడ చూడండి, వాళ్ళు రైఫిల్స్ ఎత్తుకొని మరీ వెయిటింగ్లో ఉన్నారు. కథలు పడినామంటే కాళ్ళు దించేస్తారు. బాయ్ ఇస్రో, జై హింద్. గాయస్, ఆల్రెడీ చెప్పాను కదా, కరెక్ట్ టయానికి ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో అని. యాక్చువల్లీ నేనేం చేసినానంటే గోప్రో ఆన్లో పెట్టుకున్నా, బట్ షటర్ బటన్ ఆఫ్లోనే ఉన్నింది. నేను ఎక్కడి వరకు రికార్డ్ చేయాలనుకున్నా అక్కడ వరకు రికార్డ్ చేసిన, ఆఫ్ చేస్తున్నా. బట్ ఓవర్ టైం గోప్రో ఆన్లోనే ఉండడం వల్ల ఛార్జింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ రూట్ ఎందుకు హైలైట్ అంటానంటే, ఒకసారి లెఫ్ట్ చూడండి, రైట్ చూడండి. అస్సలు మామ హెల్మెట్ ఎత్తా. అస్సలు మేము ఏదైతే స్ట్రగుల్స్ పడినామో హైవేలో, లిటరల్లీ చెప్తున్నా, మొత్తం స్ట్రగుల్స్ గాన్. అసలు ఆ స్ట్రెస్సే లేదు. అసలు ఏమన్నానా, అసలు లొకేషన్ అయితే చూడండి. అసలు బాబా, నాకైతే నోరు కొట్టుకోవాలని ఉంది అయ్యా. అసలు కెమెరాలో ఎంతవరకు జస్టిఫై చేస్తుందో తెలియదు, కానీ నిజంగా మాత్రం వచ్చి చూసినారంటే మైండ్ బ్లాక్ అంతే. ఈ సింగిల్ లైన్ రోడ్ అయినా ట్రాఫిక్ చాలా తక్కువ, ఇక్కడ పెద్దగా ఏం లేదు ట్రాఫిక్. కాకపోతే అసలు సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు రైడ్లో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే వేనాడు. యాక్చువల్లీ చెప్పున్నాను కదా,
వేనాడుకు పోయేసి అక్కడ కాసేపు అలా తిరిగేసి వచ్చేయడమే. దాని తర్వాత రైట్లో చిన్న చేంజ్. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు అనుకున్నాము పులికెట్ లేకపో వెళ్ళాలనేసి. యాక్చువల్లీ మా రైడ్ ప్లాన్లో అది లేదు. కాకపోతే ఇంత దూరం వచ్చి అక్కడికి పోకపోతే అది చాలా బ్యాడ్ అసలు. అందుకనే పులికెట్ లేకపోతున్నాం. అక్కడ ఒక హోప్ ఏమంటే నవంబర్ టు మే ఫ్లెమింగో సీజను. అవేమంటే మైగ్రేట్ అవుతూ వస్తుంటుంది, కంట్రీస్ దాటుకుంటూ వస్తుంది. మేబీ అవి ఈరోజు మాకు స్పాట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో ఉండదో తెలీదు. అసలు ఈ సింగిల్ లేన్ రోడ్ అయితే దాదాపు ఒక 10 కిలోమీటర్స్ అన్నా ఉంటుంది నాకు తెలిసి. 10 లేకపోయినా కానీ 5 to 7 ఉంటుంది. చూడు కొంగలు. నాకైతే మాత్రం టోటలీ వర్త్ అనిపించింది. సడన్గా ప్లాన్ చేసుకొని రావడం, ఇక్కడికి వచ్చి నాకు ఈ లొకేషన్ చూడడం. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో, నెక్స్ట్ ఎక్కడైనా పేపర్స్లో కావచ్చు, లేదంటే ఏదైనా మూవీస్లో చూసుంటాను అంతే. కానీ చూడండి అసలు ఇటుపక్క అటుపక్క అసలు బండి తోలుదామా ఈ పక్క ఆ పక్క చూద్దామా అనిపించేస్తుంది. అసలు నాకు దీన్ని చూస్తుంటే యాక్చువల్లీ నాకు రన్ ఆఫ్ వచ్చే గుర్తు వస్తుంది. బైక్ తీసుకొని అమాంతం వెళ్దామని ఉంది మామ. అదే అనుకుంటారా? అదన్నా ఉంటుంది లేదంటే ఇదన్నా ఉంటుంది. ఇది ఉంటుందేమో దారి. ఆయన అడుగు. ఆహా, నా వేనాడుకు దారెట్ట? వేనాడు ఆ మట్టి రోడ్డా? ఓకే థ్యాంక్స్ నా. మట్టి రోడ్డా? అయ్యో 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 స్వామి, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు టైరు ఇట్లా స్టేబుల్గా రోడ్డు మీదే లేదు అసలు. ఇటుపక్క అటుపక్క భయంకరంగా జారుతుంది. ఏమంటే లూజ్ గ్రావెల్ చాలా ఎక్కువ ఉంది రోడ్డు పైన. సైడ్ వెళ్ళిపోతుంది. సస్పెన్షన్కి మంచి టెస్ట్ అన్నమాట ఇది. ఓ మై లార్డ్. ఇది చూడండి అసలు మినీ మాల్దీవ్స్ లాగుంది. అబ్బా 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 అబ్బా. సో డెఫినెట్లీ ఎవరైనా సరే వీడియో చూస్తుంటే ఎక్కడి నుంచి అయినా సరే ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది అసలు. ఈ రోడ్డుకి అడ్వెంచర్ బైక్ అయింటే బాబా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఏదన్నా ఒక గుంతనెట తప్పిద్దామా అని అనుకుంటా అంటే అసలు వీల్ అమాంతం పక్కకి వెళ్ళిపోతుంది. నేను ఒకసారి చెప్తా అంటే ఇంకొక పక్కకి. నా సజెషన్ ఏంటంటే చూసే వాళ్ళకి ఇలాంటి రోడ్స్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నా లేదంటే మీకు కొంచెం ఉత్సాహంగా అనిపిస్తుంది అని చెప్పి ఓవర్ స్పీడింగ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని సెన్సార్స్, ఏబిఎస్లు, ట్రాక్షన్ కంట్రోళ్ళు ఏమున్నా కానీ ఒక్కసారి వీల్ స్లిప్ అయిపోయిందంటే కష్టం.
అసలు సస్పెన్షన్స్ అయితే అసలు ఒక్కొక్క చోట బాటమ్ అవుట్ అవుతుంది. నిజంగా యోధాకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దీని వెయిట్కి మేమిద్దరం కలిసి ఉంటాం, ఒక 140 kgs ఉంటాం ఇద్దరం కలిసి. మేము ఒక 140, ఇది ఒక 150, అరౌండ్ 300 kilos వెళ్తూ ఉంటే టైర్స్ కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంది, కానీ స్టేబుల్గా వెళ్తూ ఉంది. యాక్చువల్లీ దీనికి తార్ రోడ్ వేస్తే సూపర్గా ఉంటుంది. యోధా అంటే పానీగాలే V4 లాగా అయిపోయింది. హీట్ అంటే రైట్ సైడ్ ఏముందంటే కాళ్ళు తీసి పక్కన పెట్టేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎయిర్ వస్తుంది, అది రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటే అసలు హీట్ అట్లే భయంకరంగా అది వస్తుంది రైట్ లెగ్కి.